హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్. ఈ వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ చట్నీ ఇలా చేస్తే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే ఈ కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ½ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి, లేదంటే క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత వాటిని రౌండ్గా కట్ చేసుకోవాలి. మరీ సన్నంగా చిప్స్ లాగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కాకరకాయలో ఉన్న గింజల్ని తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వుల నూనె లేదంటే పల్లి నూనెను వేసుకొని కట్ చేసిన ఇవి కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాకరకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి. ½ టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే కారం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇంకా కారం వేసుకోవాలి. నేను తీసుకున్న 3 కాకరకాయలకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 నెలల వరకు పాడైపోకుండా సేమ్ టేస్ట్తో ఉంటుంది. మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో కాకరకాయ నిల్వ పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.